హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ఫండమెంటల్ అనాలిసిస్ అనేది స్టార్ట్ చేసాం. దానిలో కూడా మనం ఏంటంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి వాటికి అనేది వచ్చాం. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి లాస్ట్ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసాం ఒక్కసారి రీక్యాప్ చేసి ఈ వీడియోతో మనం ఏంటంటే కంటిన్యూ చేద్దాం. ఓకే, లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనం బేసిక్స్ ఆఫ్ అనాలిసిస్, బేసిక్స్ ఆఫ్ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మనం డిస్కస్ చేసాం. అంటే ఏంది ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంది, మనం స్టాక్ బై చేయాలంటే ఏమేం చేయాలి, ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏంది, బ్యాలెన్స్ షీట్స్ ఏంది, ఇవన్నీ ఏంటంటే మనం డిస్కస్ చేస్తాం. ఓకే, దానిలో కూడా మనకి ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి క్వాంటిటేటివ్, ఇంకోటి వచ్చేసరికి క్వాలిటేటివ్. దానిలో కూడా మనం ఏంటంటే ఇప్పుడు మనం చేసేది ఏంది క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఏంటంటే బ్యాలెన్స్ షీట్స్ కావచ్చు, P&L స్టేట్మెంట్స్, క్యాష్ ఫ్లో ఎలా ఉంది, వీటన్ని అంటే ఏంటంటే మనం ప్యూర్గా ఫండమెంటల్స్కి అనేది వెళ్తాం. ఇంకోటి వచ్చేసరికి క్వాలిటేటివ్ అంటే ఏంటంటే మేనేజ్మెంట్ ఎలా ఉంది, లేకపోతే ఏంది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ కావచ్చు, లేకపోతే ఏంది స్ట్రాటజీస్ కావచ్చు, ఫ్యూచర్లో ఇవన్నీ ఏంటంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ కింద వచ్చింది. ఓకే, దానిలో కూడా మనం ఏంటంటే ఇది టాప్ లైన్ కావచ్చు, బాటమ్ లైన్స్ కావచ్చు, లేకపోతే ఏంది ఇవన్నీ ఏంటంటే మనం డిస్కస్ చేసాం. ఓకే, అలాగే మనం ఏంటంటే పిఎన్ఎల్ స్టేట్మెంట్ అంటే ఏంది చూసాం. ఇంకా బ్యాలెన్స్ షీట్కి P&L స్టేట్మెంట్స్కి తేడా ఏందని చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంది స్టాండ్ లోన్ P&L స్టేట్మెంట్ అనేది, కన్సాలిడేటివ్ P&L స్టేట్మెంట్ అంటే ఏంది, వాటన్నిటి గురించి మనం ఏంటంటే విత్ ఎగ్జాంపుల్స్ మనం ఏంటంటే డిస్కస్ చేసాం. ఓకే, మనం దానిలో ఏంటంటే టాటా మోటార్స్, ఇంకా సబ్సిడరీ కంపెనీస్ కావచ్చు, లేకపోతే అసోసియేటివ్ కంపెనీస్ కావచ్చు. ఓకే, ఇవన్నీ ఏంటంటే మనకి ప్రీవియస్ వీడియోస్లో అనేది అయిపోయింది. ఓకే, ఇంకా అదే లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ఏంటంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గురించి ఎక్కువ మాట్లాడాం. ఓకే, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అంటే ఎవరి దగ్గర ఎంత ఉండాలి షేర్స్ అనేవి, ఓకే, ఎప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి, అది కూడా మనకి ఏంటంటే బిజినెసెస్లో టైప్స్ ఉంటాయి. లైక్ మనకు వచ్చేసరికి ఒకటి ప్రొఫెషనల్ బిజినెస్ ఉంటుంది, ఒకటి వచ్చేసరికి ఫ్యామిలీ బిజినెస్ ఉంటుంది. అంటే ఏంటంటే ఫ్యామిలీస్ లైక్ రిలయన్స్ కావచ్చు, అలాంటివన్నీ ఏంటంటే ఫ్యామిలీ బిజినెస్, వాళ్ళ దగ్గర ఏంటంటే ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఎక్కువ ఉండాలి. అలాగే ప్రొఫెషనల్ బిజినెసెస్లో వచ్చేసరికి ప్రమోటర్ హోల్డింగ్ దగ్గర ఉన్నా లేకపోయినా పెద్ద విషయం ఏం కాదు. ఓకే, ఇవన్నీ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏంటంటే మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేసేది ఇదిగోండి ఈ 6 టాపిక్స్ మీద మనం ఏంటంటే ఈ ఫండమెంటల్ అనాలిసిస్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి ప్రాఫిటబిలిటీ ఇండికేటర్స్ అంటే ఏంటంటే మనకేంది ఆ కంపెనీ ఎఫిషియన్సీ ఎలా ఉంది, లేకపోతే ఏంది అది రిటర్న్స్ ఎలా తీస్తుంది, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి. ఓకే, దిస్ షోస్ హౌ ఎఫిషియన్సీ ఏ కంపెనీ టర్న్స్ రెవెన్యూ ఇంటూ ప్రాఫిట్ అంటే ఏంటంటే ప్రాఫిట్స్ అనేవి ఇది ఎలా చేస్తుంది, ఇవన్నీ ఏంటంటే మనకి ఏంటంటే ప్రాఫిట్ ఇండికేటర్స్. ఓకే, ఇది అనేది మనం ఒకటి చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి వాల్యుయేషన్ ఇండికేటర్ అంటే ఏంటంటే మనకి స్టాక్ అనేది అండర్ వాల్యూలో ఉందా, ఓవర్ వాల్యూలో ఉందా అవి తెలుసుకుంటాం. అంటే మనం ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ అనేది మనం ఇన్వెస్ట్ చేయడానికి కరెక్ట్ టైమా కాదా అది తెలుసుకోవడానికి మనం ఏంటంటే వాల్యుయేషన్ ఇండికేషన్ అనేది చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో వచ్చేసరికి మనకి PE రేషియో కావచ్చు, ఇండస్ట్రీ యావరేజెస్ కావచ్చు. ఓకే, ఇవన్నీ మనం ఏంటంటే వీటిలో చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి గ్రోత్ ఇండికేటర్ అంటే ఏంటంటే ఈ కంపెనీ అనేది ఇది ఎలా గ్రో అవుతుంది, ఇయర్లీ ఎలా గ్రోత్ జరుగుతుంది, వీటన్నిటి కూడా మనం ఏంటంటే చూస్తాం. దీనిలో వచ్చేసరికి మనకి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, ఓకే, ఇవన్నీ ఎలా చెక్ చేసుకోవాలో మీకు ఏంటంటే మొత్తం చెప్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లెవరేజ్ అండ్ లిక్విడిటీ ఇండికేటర్స్. ఓకే, అంటే ఏంటంటే మనకి షోస్ డెప్ట్ లోడ్ అండ్ ఎబిలిటీ టు మేనేజ్ షార్ట్ టర్మ్ అబ్లిగేషన్స్ అంటే ఏంటంటే మీకు సింపుల్గా చెప్పాలంటే డెప్ట్ ఎంత ఉంది, ఓకే, అంటే కంపెనీస్కి అప్పులు ఎలా ఉన్నాయి, లేకపోతే అవి ఎలా తీరుస్తున్నారు. ఓకే, వీటన్నిటికీ అంటే షార్ట్ టర్మ్ కావచ్చు, లిక్విడిటీ ఎలా ఉంది కంపెనీలో, ఓకే, క్యాష్ ఫ్లో ఎలా జరుగుతుంది, వీటన్నిటి గురించి మనం ఏంటంటే ఈ 4th టాపిక్లో మనం మాట్లాడతాం. 5th వచ్చేసరికి ఎఫిషియన్సీ రేషియోస్ అంటే ఏంటంటే మనకి కంపెనీ అనేది ఇప్పుడు ఫండ్స్ అనేవి ఎలా యూటిలైజ్ చేస్తుంది, ఫ్యూచర్లో దాని గ్రోత్ ఎలా ఉండిద్ది, లేకపోతే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ ఏంటంటే మీకు ఎఫిషియన్సీ రేషియోస్లో అనేది వచ్చింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 6th వచ్చేసరికి కీ మ్యాట్రిక్స్. ఓకే, అంటే ఏంటంటే ఇవి అనేవి చాలా ఇంపార్టెంట్. అవన్నీ ఏంటంటే మీకు ఒక సైడ్ ఉంటాయి, ఇది ఒక్కటి ఏంటంటే ఒక సైడ్ ఉంటుంది. అంటే అవన్నీ ఏంటంటే మీకు కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది వాటి గురించి డిపెండ్ అయి ఉంటుంది. ఇది వచ్చేసరికి కంపెనీ బ్రాండ్ కావచ్చు, ఇదంతా ఏంటంటే సెంటిమెంటల్గా ఉండిద్ది. ఓకే, అంటే జనాల్లో వాళ్ళ బ్రాండ్ వాల్యూ ఎలా ఉంది, లేకపోతే వాళ్ళ ట్రస్ట్ ఎలా ఉంది జనాల్లో, వాటి మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ మేనేజ్మెంట్ క్వాలిటీ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, క్యాపిటల్ అలోకేషన్స్ కావచ్చు. ఓకే, ఇంకా బ్రాండ్ కావచ్చు, లేకపోతే నెట్వర్కింగ్ కావచ్చు ఎలా ఉంది, ఇండస్ట్రీస్లో వీళ్ళ పొజిషన్ ఎక్కడ ఉంది. ఓకే,
వీళ్ళ మార్కెట్ షేర్ ప్రైస్ ఎలా ఉంది, ఓకే ఇవన్నీ మనం ఏంటంటే ఈ 6th బార్లో చూసుకుంటాం. మనం ఆల్రెడీ ఏంటంటే ఇదిగోండి ప్రమోటర్ హోల్డింగ్ ఇది అనేది మనకి ఏంటంటే అయిపోయింది. ఓకే, అంటే లాస్ట్ వీడియోలో మనం చెప్పాను ఇది ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు, డిక్రీజ్ చేస్తున్నారు, ఎలా చెక్ చేసుకోవాలి, ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, ఇవన్నీ ఏంటంటే మనకి ఇది వచ్చేసరికి లాస్ట్ వీడియోలో అనేది అయిపోయింది. ఒకవేళ లాస్ట్ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఫస్ట్ ఆ వీడియో అనేది చూడండి, దాని తర్వాత ఈ వీడియో అనేది చూడండి. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనం మెయిన్ టాపిక్కి వెళ్దాం. ఇప్పుడు మనం ఏంటంటే ఇది అన్ని ఇప్పటి వరకు చేసాం కదా. ఇప్పుడు వచ్చేసరికి మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఓకే మనం ఏంటంటే ఫస్ట్ ఇప్పటి వరకు మనం చేసింది ఏంటంటే జస్ట్ బిజినెసెస్ ఎలా చూడాలి అదంతా మనం ఏంటంటే చూసాం. అంటే ఏంటంటే ప్రమోటర్ హోల్డింగ్ కావచ్చు అవి చూసాం. ఇప్పుడు వచ్చేసరికి మనం ఫస్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ ఏంటంటే screener.in అనేది ఓపెన్ చేసుకోండి. ఓకే, ఫండమెంటల్ అనాలిసిస్ మొత్తం నేను ఏంటంటే ఈ screener.inలోనే నేను చూసేది. మీకు కావాలంటే screener.in కావచ్చు, లేకపోతే మనీ కంట్రోల్ కావచ్చు. ఓకే, మీకు ఇంకా ఏంటంటే చాలా యాప్స్ అనేవి ఉన్నాయి, మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు. నేను వచ్చేసరికి screener.in అనేది ఫాలో అవుతున్నాను. మీరు కావాలంటే వేరే దాంట్లో చూసుకోవచ్చు. అది కూడా ఏంటంటే మీకు సేమ్ ఇంతే ఉంటుంది, అది ఏం మారదు. ఓకే, సో ఇప్పుడు నేనేంటంటే 1 minute ఇప్పుడు నేను ఏంటంటే screener.in అనేది ఓపెన్ చేస్తాను. ఓకే, ఇదిగోండి నేను వచ్చేసరికి screener.in అనేది ఓపెన్ చేశాను. మీరు కావాలంటే జస్ట్ గూగుల్లోకి వెళ్ళి screener.in అనేది టైప్ చేశారు అనుకోండి. screener.in అని టైప్ చేస్తే ఇదిగోండి మీకు ఇలా వచ్చేసింది. ఓకే, మీరు జస్ట్ ఏంటంటే దాన్ని ఓపెన్ చేశారు అనుకోండి, మీకు ఏంటంటే ఇది ఫస్ట్ పేజ్ అనేది ఎలా ఉంటుంది. మీరు జస్ట్ ఏంటంటే ఇక్కడ స్క్రీన్స్ మీద కొట్టవచ్చు, లేకపోతే ఏంటంటే ఇక్కడ కంపెనీ నేమ్, మీరు ఏ కంపెనీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే, దాని నేమ్ ఇక్కడ మీరు టైప్ చేస్తే ఇక్కడికి ఏంటంటే వచ్చేసింది. సపోజ్ ఇప్పుడు నేను వచ్చేసరికి రిలయన్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓకే, మీరు ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు, రిలయన్స్ కావచ్చు, లేకపోతే టాటా మోటార్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మీకు మనం ఇక్కడ screener.in అనేది మనం ఓపెన్ చేసాం కదా. ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ అనేవి మీకు చెప్తాను. ఓకే, మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే స్టాక్ PE రేషియో కావచ్చు, లేకపోతే ఇదిగోండి ROC అంటే కరెంట్ ప్రైస్, బుక్ వాల్యూ, ROE, ఇవన్నీ ఏంటంటే మనం ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఓకే, కానీ ఫస్ట్ వచ్చేసరికి మీకు బేసిక్స్ నుంచి ముందు స్టార్ట్ చేసాం అనుకోండి, ఒక్కొక్కటి ఏంటంటే మీకు లింక్ చేసుకుంటూ వెళ్తాను. అంటే మనం డిస్కస్ చేసే టాపిక్కి దీనికి రిలేటెడ్గా ఉండేటట్టు మీకు ఏంటంటే చెప్తాం. ఫస్ట్ వచ్చేసరికి ఫేస్ వాల్యూ అనేది చెప్తాం. అంటే ఫేస్ వాల్యూ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ 10 అని ఉంది ఫేస్ వాల్యూ. ఓకే, మీకు ఏంటంటే ఫేస్ వాల్యూ అనేది 10 ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ ఫేస్ వాల్యూ అనేది అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, మీరు ఎప్పుడైనా చూడండి, మీరు డివిడెండ్స్ కావచ్చు, ఏదైనా కంపెనీస్ డివిడెండ్ అనేది ఇచ్చింది అనుకోండి. ఓకే, ఈ ఫేస్ వాల్యూ అంటే మీకు ఏంటంటే సపోజ్ ఇప్పుడు రిలయన్స్లో వచ్చేసరికి 10 ఉంది, అంటే ఏంటంటే 10 రూపీస్. ఈ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు దీని ప్రైస్ అంటే దీని స్టాక్ ప్రైస్ అనేది 10 రూపీస్ అని అర్థం. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు మనకి కరెంట్ ప్రైస్ ఎంత ఉంది, 1429 ఉంది. అంటే ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు దీని ప్రైస్ ఎంత ఉంది, 10 రూపీస్ ఉంది. సపోజ్ ఇప్పుడు నేనే ఒక కంపెనీ స్టార్ట్ చేశాను అనుకోండి. ఓకే, నేను ఒక కంపెనీ ఏ అనే పర్సన్ ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు నేనేంది 2014లోనో 2015లో స్టార్ట్ చేశాను. ఒక 2 years 3 years నేను కష్టపడ్డాను. ఓకే, అప్పుడు స్టాక్ ప్రైస్ వచ్చేసరికి 10 రూపీస్ ఉంది. ఇప్పుడు నేనేంది IPOs అనేది లాంచ్ చేస్తున్నాను. ఓకే, అంటే ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి మనకు వచ్చేసరికి IPOసే వస్తాయి. ఓకే, మనకి పబ్లిక్ అంటే స్టాక్ మార్కెట్లోకి రావాలంటే IPOs నుంచే మనకి ఏంటంటే వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, అది ఇన్వెస్టర్స్ నుంచి కావచ్చు, లేకపోతే ఎవరో ఒకరి దగ్గర నుంచి నేను ఫస్ట్ మనీ అనేది తీసుకుంటూ ఉంటాను, క్యాపిటల్ బిల్డ్ చేసుకుంటూ ఉంటాను, కంపెనీ అనేది గ్రోత్ జరుగుతూ ఉంటుంది. నాకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాల్సినప్పుడు నేను ఏంటంటే IPOs అనేది లాంచ్ చేస్తాను. ఓకే, IPO లాంచ్ చేసినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు 10 రూపాయలే ఉంది కంపెనీ. ఓకే, ఇప్పుడు నేను మీకు 10 రూపాయలకి ప్రైస్ ఇస్తాను అంటే లేదు, దీనికి నేను ప్రీమియం అనేది యాడ్ చేస్తాను. ఓకే,
దీనికి ఏంటంటే నేను ప్రీమియం యాడ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను కాబట్టి నాకు 10 రూపాయలకి వచ్చింది కంపెనీ. ఓకే, సో అదే ఇప్పుడు మీకు వచ్చేసరికి ఏంది, అది 10 రూపాయలకి నేను ఎందుకు అమ్ముతాను? ఏదైనా అంతే. ఇప్పుడు సపోజ్ ఏది బిజినెస్ అయినా తీసుకోండి, ఇప్పుడు నా దగ్గర ఒక ప్రైజ్ ఉంది అనుకోండి, నాకు వచ్చే దగ్గరికి ఒక ప్రైజ్ ఉండేది, అది నా దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రైస్ అనేది పెరిగిద్ది. సేమ్ అంతే, ఆ పెంచేదాన్ని ఏంటంటే ప్రీమియం అంటాం. ఓకే, అంటే మనం ఏంది ఇక్కడ ఐపీఓ లాంచ్ చేసినప్పుడు దీని ప్రైస్ ఎంత ఉందో చూసుకోండి. అరౌండ్ ఇప్పుడు సపోజ్ ఏంది ఒక 300 400 ఉంది అనుకుందాం. అంటే ఏంటంటే వీళ్ళు 10 రూపీస్ది 300 రూపీస్కి ఏంటంటే వీళ్ళు ఏంది అమ్మారు. అంటే ఏంటంటే 290 రూపీస్ అనేది ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ ఎందుకు వచ్చిందంటే వీళ్ళు కష్టపడి వీళ్ళు కంపెనీ బిల్డ్ చేసి వీళ్ళు ఏంది మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయ్యారు కాబట్టి ఆ ప్రీమియం అనేది మనం ఏంది తెలిసే మనం ఇస్తున్నాం. ఓకే, అంటే ఏంటంటే మీకు ఏది ఈ వాల్యూ ఉంది అని మనం ఇస్తున్నాం. ఇప్పుడు మీరు ఏ ఐపీఓస్ అనేవి చూడండి, ఫస్ట్ మీరు ఏంటంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, ఫేస్ వాల్యూ చూడండి. ఫేస్ వాల్యూ ఒకవేళ 10 రూపీస్ ఉందనుకోండి, 10 కావచ్చు, 5 కావచ్చు, 2 రూపీస్ ఉండిద్ది. ఓకే, అంటే ఏంటంటే ఆ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు వాల్యూ అనేది అది. ఓకే, దాన్ని ఫేస్ వాల్యూ అనేది అంటారు. ఈ ఫేస్ వాల్యూ ఎందుకు ఉపయోగపడిద్ది అని మీకు డౌట్ రావచ్చు. మీకేంటంటే అప్పుడప్పుడు కంపెనీస్ అనేవి డివిడెంట్ అనేవి ఇస్తూ ఉంటాయి కొన్ని కంపెనీస్. ఓకే, డివిడెండ్స్ ఇచ్చేటప్పుడు మీకేంది 100% డివిడెంట్ అనేది ఏది ఎస్టాబ్లిష్ అంటే చెప్తారు. ఓకే, 100% డివిడెంట్ అనేది ఇస్తున్నాం అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఏంది 100% డివిడెంట్ అనగానే మీకేంది, ఇప్పుడు సపోజ్ ఏంటంటే 1000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి స్టాకు, 1000 రూపాయలు డివిడెంట్ ఇస్తారని కాదు. ఓకే, వీళ్ళు ఏం కరెంట్ ప్రైస్ డివిడెంట్ ఇవ్వరు, వీళ్ళు వచ్చేసరికి ఫేస్ వాల్యూ డివిడెంట్ ఇస్తారు. అంటే ఏంటంటే కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఎంత, సో అప్పుడు ఇక్కడ డివిడెంట్ అయితే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు రిలయన్స్ ఎంత ట్రేడ్ అవుతుంది, ఇప్పుడు వచ్చేసరికి 1429లో ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు డివిడెంట్ ఎంత, ఇప్పుడు 100% అనేది ఇప్పుడు రిలయన్స్ డివిడెంట్ 100% అందనుకోండి, అప్పుడు మనకి ఎన్ని రూపాయలు వస్తాయి, 10 రూపీస్ వచ్చింది. ఒక షేర్కి 10 రూపీస్ అనేది డివిడెంట్ ఇస్తారని అర్థం. ఓకే, సేమ్ అంతే. ఇప్పుడు మీరు ఏ స్టాక్ అయినా తీసుకోండి, ఇప్పుడు 100% డివిడెంట్ 50% డివిడెంట్ అంటారు. అంటే ఏంటంటే మనకి డివిడెంట్ మనీ అనేది ఎలా ఇస్తారు, ఈ డివిడెంట్ మనీ వచ్చేసరికి మనకి ఈ ఫేస్ వాల్యూని బేస్ చేసుకొని మనకి ఏంటంటే ఈ డివిడెంట్ అమౌంట్ అనేది ఇస్తారు. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే డివిడెంట్ అంటే ఏందని మీకు డౌట్ రావచ్చు. ఓకే, డివిడెంట్ ఇస్తారన్నాం, అక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు డివిడెంట్ అంటే ఏందని డౌట్ రావచ్చు. డివిడెంట్ అంటే ఏం లేదు, సపోజ్ ఇప్పుడు మన కంపెనీ అనేది ఇయర్లీ ప్రాఫిట్ అనేది ఏం చేస్తుంది అనుకోండి. ఓకే, ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ అనేది ఏం చేస్తుంటే నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ అనేవి ఏం లేవు. ఓకే, ఇప్పుడు మీరు వేదాంత కావచ్చు లేకపోతే అలాంటి కొన్ని స్టాక్ తీసుకున్నారు అనుకోండి, దానికి ఏంటంటే ఫ్యూచర్ డెవలప్మెంట్స్ అంటే ఫ్యూచర్లో ప్లాన్స్ అనేవి ఏం లేవు. ఇప్పుడు నాకేంది ఈ ఇయర్ వచ్చేసరికి నాకేంటంటే ఒక 100 CR వచ్చింది అనుకున్నా ప్రాఫిట్. 100 CR వచ్చినప్పుడు నాకు ఫ్యూచర్లో ఏం గోల్స్ లేనప్పుడు నేనేం చేస్తాను, ఈ 100 కోట్లు నేను ఏంటంటే డివిడెంట్ ఇచ్చేస్తాను. ఓకే, వచ్చిన ప్రాఫిట్లో ఏంది 100 ఇయర్ వచ్చిన దానిలో ఏంది ఒక 20% లేకపోతే ఒక 50% ఏది వచ్చిన ప్రాఫిట్స్ అన్ని డివిడెంట్ రూపంలో ఏంది షేర్ హోల్డర్స్కి అనేది ఇచ్చేస్తారు. అంటే ఏంటంటే ఇప్పుడు మేమేంటంటే ఫ్యూచర్ ఇప్పుడు ఏం డెవలప్మెంట్స్ అనేవి ప్రస్తుతానికి లేవు, సో వాళ్ళు ఏం చేస్తారు డివిడెంట్స్ అనేవి ఇస్తారు. ఓకే, సో ఈ డివిడెంట్ ఇవ్వడం మంచిదా కాదా అంటే అది మనం ఏంటంటే ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి లైక్ యాపిల్ కావచ్చు లేకపోతే అవన్నీ ఏంటంటే చాలా వరకు ఏంటంటే డివిడెంట్ అసలు ఇవ్వవు. అంటే ఏంటంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే మీరు డివిడెంట్ తీసుకొని వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకునే బదులు మా దాంట్లోనే మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీ మనీ అనేది ఇంకా గ్రోత్ ఎక్కువ అయింది అని వాళ్ళ పాలసీస్ వాళ్ళకు ఉంటాయి. ఓకే, డివిడెంట్ ఇవ్వాలని 100% రూల్ ఉందా అంటే రూల్ ఏం లేదు. ఓకే, డివిడెంట్ ఇవ్వాలని రూల్ ఏం లేదు, అది కంపెనీని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, మీకు ఇక్కడ వరకు అర్థమైంది కదా, ఫేస్ వాల్యూ అంటే అర్థమైంది కదా. ఓకే, ఇది అర్థమైతే ఇప్పుడు మనం ఏంటంటే బ్యాలెన్స్ షీట్స్లోకి వెళ్దాం. ఓకే, బ్యాలెన్స్ షీట్స్ ఇక్కడ చూడండి. మీకు ఏంటంటే ఇప్పుడు ఈ స్క్రీన్లో చూడండి, మీకు వచ్చేసరికి ఇవన్నీ చెప్తాను. ఇది పేర్ కంపెనీస్ కావచ్చు లేకపోతే క్వార్టర్లీ రిజల్ట్స్ కావచ్చు, P&L స్టేట్మెంట్ కావచ్చు. ఓకే, ఈ ఆల్రెడీ మీకు ఏంటి P&L స్టేట్మెంట్ అంటే చెప్పాను. ఓకే, కానీ మీకు ఏంటంటే ఇది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఫస్ట్ వచ్చేసరికి బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్ చూసుకుంటే మీకేంది ఇక్కడ చాలా అమౌంట్ ఏది ఈక్విటీ క్యాపిటల్ అన్నారు, రిజర్వ్స్ అన్నారు, బారోయింగ్స్, టోటల్ లయబిలిటీస్, అదర్ లయబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్. ఓకే, ఇలా మీకు ఏంటంటే చాలా పేర్లు ఉన్నాయి. ఇవన్నీ మీకు ఏంటంటే కన్ఫ్యూషన్ ఉండొచ్చు. ఓకే, మీకు ఏంటంటే సింపుల్గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఈక్విటీ క్యాపిటల్ అని ఉంది.
ఓకే, ఈక్విటీ క్యాపిటల్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు నేను కంపెనీ స్టార్ట్ చేశాను. కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఈ ఇయర్ నా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత ఉంది. ఇప్పుడు నేను ఏదో ఒక ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి చేస్తున్నాను. ఓకే, దాని ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, దాన్ని వచ్చేసరికి ఈక్విటీ క్యాపిటల్ అంటారు. అంటే ఏంటంటే ప్రమోటర్, ఓకే, వాళ్ళ సొంత డబ్బులు ఎంత ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేశారు అనేది. అంటే ఏంటంటే ఇప్పుడు ఇదే చూసుకోండి, ఇది రిలయన్స్ వచ్చేసరికి ఇది 2025, రిలయన్స్ 2025లో ఇది వీళ్ళ ఈక్విటీ క్యాపిటల్ ఉంటుంది 13,532 crores. ఇవన్నీ ఏంటంటే మీకు క్రోడ్స్లోనే ఉంటాయి. అంటే ఏంటంటే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంత ఉంది. ఓకే, 13,000 crores. వీళ్ళ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, మళ్ళీ మీకు ఏంటంటే ఈ రిజర్వ్స్ అంటే ఏంది ఇవన్నీ రావచ్చు. మీకు రిజర్వ్స్, సర్ప్లస్ ఇలాంటివి ఏంటంటే మీకు ఉంటాయి. ఓకే, రిజర్వ్స్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే మీకు ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఏంది రిజర్వ్స్ అని ఉంది. ఈ రిజర్వ్స్ అంటే మీకు వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో ఎంత ప్రాఫిట్ అనేది ఏం చేస్తున్నారు. ఓకే, ఈ రిజర్వ్స్ వచ్చేసరికి మీకు ఏంది 8,29,668 CR. అంటే ఏంటంటే వీళ్ళు 13,532 కోట్లు వీళ్ళు ఇన్వెస్ట్ చేసి వీళ్ళు ఏంటంటే 8,29,668 కోట్లు వీళ్ళు ఏంటంటే ఏం చేస్తున్నారు అని అర్థం. ఓకే, ఇప్పుడు మీకు ఏంటంటే ఇది మొత్తం వాళ్ళకి అమౌంట్ అనేది వచ్చిద్దా అంటే ఓకే, దీనిలో కూడా ఇప్పుడు ఇది ఇవన్నీ అమౌంట్ అనేది వాళ్ళకి అప్పుడే రావాలని రూల్ లేదు. ఓకే, వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు, ఇది 13,532 కోట్లు అనేది వాళ్ళు ఏంది స్టార్ట్ చేశారు బిజినెస్. ఓకే, అంటే వాళ్ళ ఇది ఇన్వెంటరీ కావచ్చు, క్యాపిటల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, వాళ్ళ ఇది ఒక్కొక్క కంపెనీ దాన్ని బట్టి ఇది ఒక్కొక్కటి ఉంటుంది. ఓకే, వాళ్ళు ఇంత ఇన్వెస్ట్ చేశారు, వీళ్ళు ఇంత రెవెన్యూ అనేది జనరేట్ చేశారు. ఇప్పుడు ఏంది 8,29,668 కోట్లు వాళ్ళకి డైరెక్ట్గా వస్తాయా అంటే వాళ్ళకి డైరెక్ట్గా రావు. దాంట్లో ఏంటంటే మీకు ఏంది ఇప్పుడు ఒక బిజినెస్ చేసేటప్పుడు మీకు ఏంటంటే లోన్స్ అనేవి ఉంటాయి. ఓకే, లోన్స్ కావచ్చు, లేకపోతే ఏంటంటే ఇది వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకోవచ్చు, లేకపోతే అవి పే చేయాలి. ఓకే, ఇవన్నీ ఏంటంటే మీకు బుక్స్లో కనిపించే నెంబర్స్. ఓకే, 8,668 crores అనేది. ఓకే, ఇప్పుడు మీరు నెక్స్ట్కి వస్తే ఈ రిజర్వ్స్ అనేది ఎంత, వీళ్ళు ఎర్న్ చేసిన అమౌంట్ ఇది. ఓకే, ఎప్పుడైనా మీకు ఓకే మీరు ఒక స్టాక్ అనేది మీరు ఏంది ఫండమెంటల్ అనాలిసిస్ చేసేటప్పుడు రిజర్వ్స్ అనేది ఎప్పుడు హైగానే ఉండాలి. ఓకే, ఈ పాయింట్ అనేది మీరు ఏంటంటే ఇక్కడ నోట్ చేసుకోండి. ఓకే, మొన్న మీకు ఇది పాయింట్స్ అనేది స్టార్ట్ చేసాం కదా. ఫస్ట్ వచ్చేసరికి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది డిస్కస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి రిజర్వ్స్ ఎప్పుడైనా క్యాపిటల్ ఈక్విటీ క్యాపిటల్తో పోలిస్తే ఎప్పుడు హైలోనే ఉండాలి రిజర్వ్స్ అనేది. ఓకే, ఎప్పుడైనా మీకు ఏంటంటే రిజర్వ్స్ అనేది హైలోనే ఉండాలి, ఈక్విటీ క్యాపిటల్ అనేది ఎప్పుడు లోలోనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు రిజర్వ్స్ అనేవి తగ్గుతూ వచ్చినాయి అనుకోండి, మీకు ఆ కంపెనీ అనేది మూతపడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇది అనేది మీరు నోట్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏంది ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏముంది బోరింగ్స్. అంటే ఏంటంటే ఎవరి దగ్గర నుంచి అయినా అప్పులు తీసుకోవడం కావచ్చు, లేకపోతే ఏంటంటే ఇప్పుడు కంపెనీ చేసేటప్పుడు మీకు ఏంది అప్పులు అనేవి తీసుకుంటారు. ఓకే, అప్పుల్లో కూడా మనకి ఏంటంటే రకాలు ఉంటాయి, లాంగ్ టర్మ్ కావచ్చు, షార్ట్ టర్మ్ కావచ్చు, లీజ్ ఇది లయబిలిటీస్ కావచ్చు, లేకపోతే అదర్. ఓకే, ఇలా మీకు ఏంటంటే చాలా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ బోరింగ్స్. ఓకే, బోరింగ్స్లో లాంగ్ టర్మ్ అంటే మీరు అబోవ్ 1 year, ఓకే, అబోవ్ 1 year వరకు ఏంది మీకు ఇబ్బంది లేదనుకుంటే ఈ వచ్చేసరికి లాంగ్ టర్మ్ బోరింగ్స్ అంటారు. అదే షార్ట్ టర్మ్ బోరింగ్స్ అంటే బిలో 1 year, అంటే 1 year లోపల వాళ్ళు పే చేసేయాలి అమౌంట్. ఇప్పుడు మనం ఏంది లోన్ తీసుకున్నాం అనుకోండి, లోన్ తీసుకుంటే మనకేంటంటే కొంతమంది ఏంటంటే ఎక్కువ టైం అనేది ఇస్తారు. ఇప్పుడు సపోజ్ ఏంటంటే మీకు లోన్స్ చెప్పాలంటే ఇప్పుడు హౌస్ లోన్ అలాంటివి తీసుకున్నాను అనుకోండి, అవి వచ్చేసరికి లాంగ్ టర్మ్ బోరింగ్స్. అంటే ఏంటంటే మీరు ఏంది ఒక 10 years 15 years మీరు ఏంటంటే చిన్నగా పే చేసుకుంటూ ఉండొచ్చు. మళ్ళీ కొన్ని ఉంటాయి, ఓకే, కొన్ని షార్ట్ టర్మ్ బోరింగ్స్ ఉంటాయి. మీకు ఏంటంటే ఆ 1 year లోపల అయిపోవాలి, 6 months లోపల అయిపోవాలి అని ఉంటాయి. ఓకే, అలాగా మీకు వీటిల్లో కూడా అంతే. లాంగ్ టర్మ్ బోరింగ్స్ అంటే 1 year కావచ్చు, లేకపోతే ఇది 2 years 5 years లోపల ఎప్పుడైనా పే చేసుకోవచ్చు చిన్నగా. అలాగే ఇప్పుడు షార్ట్ టర్మ్ బోరింగ్స్ వచ్చేసరికి మీకు ఏంది ఇమీడియట్గా 1 year లోపల పే చేసేయాలి. ఓకే, ఇవి వచ్చేసరికి బోరింగ్స్.
నెక్స్ట్ వచ్చేసరికి లైబిలిటీస్లో కూడా మనకి ఏంటంటే రకాలు ఉంటాయి. ఓకే, అంటే ఏంటంటే మీకు లైబిలిటీస్ అంటే ఏంది, ఆస్తులు అనుకోవచ్చు. ఓకే, లైబిలిటీస్ అంటే ఇది కూడా అంతే, మీకు అప్పుల్లాగే. ఇవి వచ్చేసరికి మీకు ఏంది ట్రేడ్ పేబుల్స్, అంటే ఏంటంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ రిజర్వ్స్ ఎంత ఉంది 19,507, ఇది 1,95,747 ఉంది ఇక్కడ. ఓకే, అదే ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏంది ట్రేడ్ పేబుల్స్, అంటే ఏంటంటే మనం వేరే వాళ్ళకి ఇచ్చాం. ఏదైనా ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, సపోజ్ ఇప్పుడు ఒక కూల్ డ్రింక్ కంపెనీ కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి. ఓకే, అది మనం ఏంటంటే మన ప్రోడక్ట్ అనేది పంపించిన తర్వాత మనకేంటంటే ఒక 2 months లేదా 1 month 15 days తర్వాత మనకి పేబుల్స్ వస్తాయి. అంటే ఏంటంటే మనం ఏదో ఒక ప్రోడక్ట్ అనేది సెల్ చేస్తే మనకి కొంచెం టైం తర్వాత మనకి ఏంటంటే అమౌంట్ అనేది వచ్చింది. దాన్ని వచ్చేసరికి ట్రేడబుల్ పేబుల్స్ అంటారు. ఓకే, ట్రేడ్ పేబుల్స్ అంటే ఏంటంటే మనం వాళ్ళకి ఇచ్చాం, కొన్ని రోజుల తర్వాత మనకి ఏంటంటే ఇది రిటర్న్ అనేది అమౌంట్ వచ్చింది. ఓకే, అలాంటి మీకు ఇది ట్రేడబుల్ పేమెంట్స్ కావచ్చు, అలాంటి ఏంటంటే లయబిలిటీస్. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఏంది ఈ టోటల్ లయబిలిటీస్ వాల్యూ అనేది కావాలనుకోండి, మీరు జస్ట్ ఏంటంటే ఈక్విటీ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ ప్లస్ బారోయింగ్స్ అదర్ లయబిలిటీస్ ఇవన్నీ కలిపారనుకోండి, మీకు వచ్చేసరికి ఈ టోటల్ లయబిలిటీస్ అనేది వచ్చేసిద్ది అమౌంట్. ఓకే, ఇవి వచ్చేసరికి లయబిలిటీస్ అంటే ఏంది అప్పులు. ఓకే, ఇప్పుడు మీకేంది ఇవన్నీ అప్పులు ఎలా అయితే, ఇప్పుడు ఈక్విటీ క్యాపిటల్ ఉంది అంటే ఏంటంటే ఆ కంపెనీలో మనం ఇది అమౌంట్ అనేది పెట్టాము, ఇవన్నీ అప్పుల కింద ఎందుకు వస్తాయి అనేది మీకు డౌట్ అవ్వచ్చు. అంటే ఏంటంటే ఇవన్నీ అప్పుల కిందనే ఉంటాయి. అంటే ఏంటంటే మనం ఇది ఇన్వెస్ట్ చేసాం. ఓకే, ఇవన్నీ బ్యాలెన్స్ షీట్స్లో ఒక రకంగా ఉండిద్ది, మనం ఇది డైలీ యూజెస్లో ఒక రకంగా ఉండిద్ది. ఓకే, ఇంకా మనకి రిటర్న్స్ అనేది రాలేదు. ఓకే, సేమ్ అంతే. ఇప్పుడు అసెట్స్ ఉంది. ఓకే, అవి వచ్చేసరికి మీకు బారోయింగ్స్ కావచ్చు, లేకపోతే టోటల్ లయబిలిటీస్ మీకు ఎలా వస్తాయి, టోటల్ లయబిలిటీస్ కావాలంటే ఈక్విటీ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ ప్లస్ బారోయింగ్స్ ప్లస్ అదర్ లయబిలిటీస్. ఇవన్నీ యాడ్ చేస్తే మీకు ఏంటంటే టోటల్ లయబిలిటీస్ అనేవి వస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అసెట్స్ అంటే ఏంది, మీకు ఆస్తులు. వీటిల్లో కూడా మనకి ఏంటంటే రకాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఏంటంటే కొన్ని ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఇక్కడ చూసుకోండి, ఫిక్స్డ్ అసెట్స్లో వచ్చేసరికి మీకు ఏంది ల్యాండ్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ఇది ప్లాంట్ మిషనరీ కావచ్చు, షిప్ వెజల్స్, ఎక్విప్మెంట్స్, ఇది ఒక్కో దానికి ఒక్కో రకంగా ఉంటాయి. ఓకే, అదే మీకు వచ్చేసరికి ఇప్పుడు ఏంది ఈ అసెట్స్లో మీకు ఏంటంటే ఇప్పుడు అదే సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైనా తీసుకున్నారనుకోండి, టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ ఇవి తీసుకున్నారనుకోండి, వాటికి అసెట్స్ వచ్చేసరికి ఏంది కంప్యూటర్ మిషనరీస్. ఓకే, ఇవి ఉంటాయి. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనకేంటంటే ఒక్కో బిజినెస్ బట్టి మనకేంటంటే అసెట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, అలాగే వెహికల్స్ కావచ్చు, ఇప్పుడు వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి. అదే ఇప్పుడు వెహికల్స్ తయారు చేసే కంపెనీ ఉంటుంది, లైక్ టాటా మోటార్స్ కావచ్చు, లేకపోతే ఇది సుజుకి కావచ్చు. ఓకే, ఈచర్ మోటార్స్ ఇవన్నీ ఏంటంటే వెహికల్స్ అవి తయారు చేసింది. అక్కడ వెహికల్స్ ఉన్నాయి అనుకోండి, అంటే ఏంటంటే ఇవన్నీ ఆ కంపెనీకి యూజ్ అయ్యాయి. ఓకే, ఈ అసెట్స్ మొత్తం ఓన్లీ కంపెనీకి యూజ్ అయ్యే అసెట్సే మనం ఏంటంటే ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్లో ఉంటాం. ఇప్పుడు ఏంది కార్ కంపెనీ తయారు చేస్తుందని ఏంది ఎన్ని కార్లు తయారు చేస్తే అన్ని వెహికల్స్ అనేవి ఇక్కడ పెట్టరు. ఓకే, ఆ కంపెనీలో ఎన్ని వెహికల్స్ వాడుతున్నారు. ఓకే, జస్ట్ అది అంటే ఏంటంటే ఆ ప్రాపర్టీ అనేది ఓన్లీ కంపెనీకే ఉండిద్ది, అది అమ్మటానికి అనేది ఉండదు. ఓకే, అవి వచ్చేసరికి మీకు ఏంది మారిపోతాయి. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటంటే జస్ట్ ఆ కంపెనీలో ఏమేమి వాడుతున్నారు ఆ అసెట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఏంటంటే మీకు ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటంటే ఇవన్నీ ఏంది కంపెనీ ఆస్తులు. ఓకే, ఇవన్నీ మనం ఏంటంటే ఇప్పుడు ఇన్ని లయబిలిటీస్ తీసుకున్నాం కదా. ఓకే, వీటన్నిటికీ ఎప్పుడైనా మనకి ఏంటంటే టోటల్ అసెట్స్ అనేది ఈక్వల్ అవ్వాలి. మ్యాక్సిమం ఏంటంటే అన్నిటికీ ఈక్వల్గానే ఉంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి అదర్ అసెట్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే ట్రేడ్ రిసీవబుల్స్, అంటే ఏంటంటే ఇవన్నీ ఏంటంటే మనకి రావాల్సిన అమౌంట్స్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇన్వెంటరీస్, అంటే ఏంటంటే ఇది కంపెనీలో ఇది వాడే మిషనరీ కావచ్చు, అవన్నీ ఏంటంటే ఈ ఇన్వెంటరీస్ కావచ్చు, లేకపోతే ట్రేడ్ రిసీవబుల్స్, లోన్ ఇన్ అడ్వాన్స్. ఓకే, లోన్ ఇన్ అడ్వాన్స్ అని ఉంది. ఇది ఏంటంటే మీకు డౌట్ రావచ్చు. ఓకే, లోన్స్ ఇన్ అడ్వాన్స్ అంటే ఏంది అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను అనుకోండి, ఆ కంపెనీలో ఎంప్లాయ్ ఓకే
అంటే ఏంటంటే కంపెనీ ఎంప్లాయీ అనేది లోన్ తీసుకున్నారు అనుకోండి, దాన్ని లోన్ ఇన్ అడ్వాన్స్ అంటారు. అంటే ఏంటంటే ఇక్కడ ఏంది లోన్ ఇన్ అడ్వాన్స్ అంటే ఇప్పుడు నా కంపెనీ ఉంది, ఇప్పుడు ఏంది ఎవరో ఒకళ్ళకి అవసరం వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కంపెనీస్ నుంచి లోన్స్ తీసుకుంటారు. అవి వచ్చేసరికి మీకు ఏంటంటే లోన్ ఇన్ అడ్వాన్స్ కింద యాడ్ చేస్తారు. ఇవి మనకి అసెట్స్ కిందే ఉంటాయి. అంటే ఏంటంటే మనకి ఎవ్రీ ఇది మంత్ కావచ్చు, ఎవ్రీ ఇయర్ అనేది మనకి అక్కడి నుంచి అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, అలాగే ఇంకోటి వచ్చేసి ఇంకా అదర్ అసెట్స్. ఇవన్నీ మీకు ఏంటంటే ఎప్పుడైనా ఈక్వల్గానే ఉండాలి. ఇది టోటల్ లయబిలిటీస్ ఈక్వల్ టు టోటల్ అసెట్స్. ఓకే, బ్యాలెన్స్ షీట్స్ మీరు ఏ బ్యాలెన్స్ షీట్స్ అయినా చూసుకోండి, మ్యాక్సిమం ఓకే 99% మీరు ఏదైనా చూసుకోండి, మీకు ఏంటంటే బ్యాలెన్స్ షీట్స్లో ఎప్పుడైనా లయబిలిటీస్ ఓకే టోటల్ లయబిలిటీస్ ఈక్వల్ టు టోటల్ అసెట్స్ చేసేస్తారు. అంటే ఏంటంటే మీ కంపెనీ అనేది స్టార్ట్ చేసి ఎన్ని అప్పులు ఉన్నాయో అన్ని అసెట్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ కంపెనీ ఎత్తేసినా మీకు ఇబ్బంది లేదు అని చెప్పడానికి ఇలా ఉండిద్ది. ఓకే, ఇది వచ్చేసరికి మీకు బ్యాలెన్స్ షీట్స్. ఓకే, మీకు ఇక్కడ వరకు అర్థమైందా బ్యాలెన్స్ షీట్ అంటే ఏంది, ఓకే అసెట్స్ అంటే ఏంది, ఈక్విటీ క్యాపిటల్ అంటే ఏంది, ఇవన్నీ మనం చూసాం కదా. ఓకే, నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనం నెక్స్ట్ టాపిక్తో మనం ఏంటంటే అవుతాం. ఓకే, సో ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే వీడియో ఎలా ఉంది కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.